ఇవ్వండి. సరే ఇవ్వమని చివరి మాట మనం చూసుకుందాం. మరి ఎక్కువసేపు చెప్పిన బాగోదు కదా. చివరి మాట యోహాను సువార్త 1వ అధ్యాయం. యేసుక్రీస్తే జీవమని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన జీవము ఏంటి అందరూ అంటారు కదా, హ్యాపీగా బ్రతకడము, ఇల్లు వాకులు అన్నీ ఉంటే బాగా బతుకున్నారు అని అంటారు కదా. నిజమైన జీవం 1వ అధ్యాయం 3వ వచనము, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపగా ఉండేను. చూసారా, ఆయనలో జీవం ఉన్నదట. ఎవరిలో జీవం ఉన్నదని? యేసుక్రీస్తులో జీవం ఉన్నది. అది మనుషులకు వెలిగించుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో వాళ్ళ జీవితము వెలుగుమై ఉంటుంది. కొన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడు నిన్ను